రైతుల పట్ల సీసీఐ అధికారుల దౌర్జన్యం, రైతుల పట్ల సీసీఐ అధికారుల దౌర్జన్యం, సీసీఐ అధికారులు రైతుల వద్దకు, సీసీఐ అధికారులు రైతుల వద్దకు. రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని నాణ్యత పేరుతో రైతులు వెనక్కి పంపొద్దు. రైతులపై నాణ్యత పేరుతో రైతులను వెనక్కి, నాణ్యత పేరుతో రైతులను వెనక్కి. ఎలాంటి షరతులు లేకుండా రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని, ఎలాంటి షరతులు పెట్టకుండా రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని, ఎలాంటి షరతులు లేకుండా రైతుల ప్రభుత్వమే, రైతాంగం పండించిన పత్తిని ప్రభుత్వమే, రైతాంగం పండించిన పత్తిని ప్రభుత్వమే, రైతాంగం పండించిన రైతుల వద్దకు సీసీఐ అధికారులు, రైతుల వద్దకు సీసీఐ అధికారులు, రైతులు పండించిన మొత్తం పత్తిని ప్రభుత్వమే, రైతాంగం పండించిన మొత్తం నాణ్యత పేరుతో రైతులు మోసం చేస్తున్న అధికారులు, నాణ్యత పేరుతో రైతులను మోసం చేస్తున్న అధికారులు కొనుగోలు చేయాలి. రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని కొనుగోలు చేయాలి. రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని, రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని, రైతుల వద్ద మొత్తం పత్తిని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి. రైతులకు సీసీఐ అధికారులు రైతుల వద్దకు, రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని, రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని సార్ నాది బసవాపురం గ్రామం, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా. నా పేరు హనుమంతరాజు. మేము వచ్చి 3 రోజులైంది సార్. ఇంతవరకు తీసుకోవడమే లేదు సార్. వీళ్ళు నాణ్యత లేదు, ఆకుంది అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. దానికి మెజర్మెంట్ కూడా చూడలేదు సార్. 50% కూడా లేదు, ఒట్టి పత్తి సార్. అక్కడ నుంచి ఇక్కడికి వేసుకొని రానికే నాకు 30,000 అయింది సార్. ట్రాక్టర్ బాడిగా, పత్తి తొక్కించుకుని లేబర్కి అంత ఇటుకు వస్తే ఇప్పుడు నాకు ఎన్క్యూ తీసుకోపోతే ఇటు తీసుకోపోవాలి సార్. నేను 10 ఎకరాలు వేసినాను సార్. నేను 10 ఎకరాలు వేసినా. అది బుక్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది సార్. అది మాకు పక్కన ఉన్నా కూడా దానికి తీసుకుపోవడానికి కూడా బుక్ చేసుకుందామంటే కూడా లేదు సార్. అది ఇక్కడికి బుక్ చేసుకొని ఇక్కడ వచ్చింటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తిప్పలు అవుతుంది సార్. ఇక్కడికి మాకు అధికారులు నిన్న వచ్చి చూసిపోయినారు కానీ వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు రాలేదు సార్ వాళ్ళు. అంతే సార్. కర్నూలు మండలం ఉల్చాల గ్రామం. 3 రోజుల నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాం సార్. మాకు అధికారులు ఎలాంటి స్పందన లేదు. రాత్రి జేసీ గారు వచ్చారు, మార్కెట్ యార్డ్ సెక్రటరీ వచ్చారు. ఎవరు అసలు బండ్లు చూడడం లేదు, ఏం లేదు. మీ పత్తి కొనుగోలు చేయరు, మీరు వెనకెళ్ళిపోండి అంటే అసలు ఏంది సార్ పరిస్థితి. మేము వచ్చి 3 రోజులు అయింది ఇక్కడికి. మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా 18% ఉన్నా క్వాలిటీ బాగాలేకున్నా రైతుని ఇబ్బంది పెట్టొద్దండి, ఖచ్చితంగా పత్తి కొనని అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేదో పరిస్థితి అర్థం కావడం లేదు సార్. ఇక్కడ ఉన్న పత్తి అధికారులు సార్, ఇక్కడ క్వాలిటీ బాగాలేదు, మీది మీరు వెనక్కిపోండి, మీ పత్తి కొనడము ఏదైనా చూస్తే కదా సార్ అది అర్థమయ్యేది. పత్తి బాగుందా లేదా అనేది చూడకుండానే పత్తి బాగాలేదు, బయటకు పోండి, బయట అమ్ముకోండి ఎక్కడన్నా అంటే బయట ఎక్కడ అమ్ముకోవాలా సార్? బయట 50% చూడలేదు, నీకు ఏంది మ్యాచర్ వచ్చిందని చూడలేదు, క్వాలిటీ ఎట్లా ఉందని చూడలేదు. చూడకుండానే మీ పత్తి కొనుగోలు చేయమంటే మేము ఎవరిని అడగాల? మా పరిస్థితి సార్, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అధికారులు ఎవరు స్పందించడం లేదు సార్. అధికారులు కూడా మీ పత్తి బాగలేదు, మీరు బయట ఎక్కడన్నా అమ్ముకోండి అని చెప్తున్నారు సార్. అధికారులే అట్లా చెప్పినప్పుడు మేము ఎవరిని అడగాలి సార్? రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని కొనుగోలు చేస్తానని చెప్పేసినటువంటి భారత ప్రభుత్వం నంద్యాలలో సిసిఐ కొనుగోలు సంస్థను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి గారేమో రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొంటామంటున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తే నాణ్యత పేరుతో, తేమ శాతం పేరుతో రైతులను వెనక్కి పంపుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వెహికల్ బాడిగలు పెట్టుకొని రైతాంగం 2 రోజులు 3 రోజులు ఇక్కడ పడిగాపులు కాసి ఇక్కడ ఇబ్బంది పడుతుంటే
ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకవైపు భారీ వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గి రైతాంగం నష్టపోయారు. కొనుగోలు కేంద్రం పెట్టడమే ఆలస్యంగా పెట్టారు. ఆలస్యంగా పెట్టడంతో 40 నుంచి 50 రూపాయలకు రైతులు అమ్ముకొని నష్టపోయారు. అరకొర మిగిలినది మద్దతు ధరలకు అమ్ముకుంటే ఎంతో కొంత పెట్టుబడి వచ్చిందని చెప్పి ఆశపడి డోర్ నుంచి, కర్నూలు నుంచి, ప్యాపిలి నుంచి రైతాంగం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయమని కోరుతుంటే ఇక్కడ ఉన్నటువంటి సిసిఐ అధికారులు, మధ్య దళారులు కుమ్మక్కై కావాలనే నాణ్యత పేరుతో రిజెక్ట్ చేస్తున్నాము, మీ పత్తిని ఎన్నికి తీసుకోండి అని చెప్పేసి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రిజెక్ట్ చేయడం వల్ల వాళ్ళ బాడీ ఎవరు కట్టించారు, హమాలి ఖర్చులు ఎవరు కట్టిస్తారు చెప్పమని చెప్తుంటే అధికార యంత్రాంగం ఏమాత్రం సమాధానం చెప్పడం లేదు. నిజంగా రైతుల వద్ద ప్రభుత్వం పత్తి కొనాలని ఆలోచన ఉంటే కపాస్ పేరుతో కనీసం వారం రోజులు ఇబ్బంది పెట్టింది. కపాస్ పేరుతో స్లాట్ బుకింగ్ చేసేటప్పుడే ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది, అదే విధంగా అగ్రికల్చర్ సిబ్బంది, ఆర్ఎస్కే సేవా కేంద్రాల్లో పనిచేసే అధికారులు ఉన్నారు. మళ్ళీ అక్కడే గ్రామంలో అధికారులు పత్తి నాణ్యతను పరిశీలించి ఇక్కడికి పంపితే ఇక్కడ రైతాంగం నష్టపోకుండా, ఎన్నికి తిరిగిపోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ అటువంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొంటాది, మీరేం భయపడాల్సిన పని లేదని చెప్పేసి రోజు పేపర్లు, టీవీలు యాడ్ ఇస్తున్నారు. అందుకు విరుద్ధంగా ఈరోజు మధ్య దళాలతో కుమ్మకైనటువంటి సిసిఐ అధికారులు రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ భారత ప్రభుత్వాన్ని ఎలాంటి షరతులు లేకుండా రైతాంగం పండించినటువంటి మొత్తం పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకొని ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో పత్తి పండించినటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ज्योतिबा फुले जोहार जोहार, ज्योतिबा फुले जोहार जोहार, जोहार ज्योतिबा फुले जोहार जोहार. కొనసాగిద్దాం ఫులే ఆశయాలను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విద్యార్థినులతో, అనేక రకాల ప్రజా సంఘాలతో, అదేవిధంగా పార్టీలతో ఇక్కడ మేము అదే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి పూలమాలలతో, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి విగ్రహానికి మనము పాలాభిషేకం జరిగింది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి అయినా కూడా జిల్లా అధికారులు ఎక్కడ పోయినా చెప్తా ఉన్నా. ఈరోజు జిల్లాధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు అయితేమి, జిల్లాధికారులు అయితేమి పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఎటువంటి పనులు చేపించుకోవడం చాలా సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నా. ఇదే ఎలక్షన్ల తరుణంలో అయితే ఇదే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి విగ్రహాలకు నివాళులు, అదేవిధంగా జయంతులకు సంబరాలు ఇచ్చారు. ఈరోజు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయితేమి, ప్రధాన అధికారంలో ఉన్న పార్టీలు అయితేమి ఇక్కడికి మహానుభావుడుకు కనీసము
పూలమాలలతో స్మరించకపోవడము చాలా సిగ్గుచేటు. ఈరోజు అమ్మాయిలు చదువుకుంటున్నారంటే, మహిళలు చదువుకుంటున్నారంటే ముఖ్య కారణం మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఇంతమంది ఎందుకు స్మరించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కేవలము అధికారం కోసం మాత్రమే మహాత్మా జ్యోతిరావు పూలేని వాడుతున్నారు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జీవిత విశేషాలు కానీ పాఠ్యాంశాల్లో పొందుపరచాలా, అదేవిధంగా విద్యార్థులకు తెలియజేయాలా అని మేము తెలియజేస్తా ఉన్నాం. షేక్ రియాజ్ డెమోక్రటిక్ విద్యార్థి సంఘం స్థానిక నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చి దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి మహిళా విద్యార్థులతో, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అందరు కలిసి ఈరోజు ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు, మహాత్మా అనే బిరుదు పొందిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను, దళితులను, గిరిజనులను ఓట్లకు వాడుకుంటూ ఈరోజు గొప్ప మహాయని వర్ధంతిని ఇక్కడ మామూలుగా అయితే అధికారికంగా బీసీ సంక్షేమ అధికారులు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి వర్ధంతి జరగాలా, ఎక్కడున్నారు ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా లేరా అని మేము ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఎవరైతే విస్మరించినారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీలు, అదేవిధంగా ఎస్సీలు, మైనార్టీలు, గిరిజనులు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుతున్నారు. అదే ఎలక్షన్ అప్పుడైతేనా ఎవరు చెప్పకపోయినా వాళ్ళే పిలిచి వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు అధికారం ఉన్న పార్టీ నాయకులు మీకు జ్యోతిరావు పూలే గారు గుర్తు రావడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దేశంలో సగ జనాభా ఉన్న బీసీలకు ఇప్పటికి కూడా న్యాయం జరగడం లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని పిలుపునిస్తూ కోరుతున్నాను. నా పేరు పెరుగు శివకృష్ణ, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులని క్రీడల్లో ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా దివ్యాంగులకి డిసెంబర్ 3 కన్నా ముందుగా క్రీడలు నిర్వహించి డిసెంబర్ 3 బహుమతులు ఇవ్వాలని నిర్ణయించిన దాంట్లో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా క్రీడా అధికారి రాజుగారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐలూరుమెట్టలో ఉన్నటువంటి నవజీవన్ బదిరుల పాఠశాలలో, స్పెషల్ పాఠశాలలో ఈరోజు దివ్యాంగులకి క్రీడా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతోంది. దీనికి నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా సహకారం అందజేస్తున్నారు. వీరు విజేతలైన వారికి డిసెంబర్ 3 టౌన్ హాల్లో జరిగే దివ్యాంగుల దినోత్సవంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా గత 25 సంవత్సరాలుగా టౌన్ హాల్లో డిసెంబర్ 3 దాదాపు 1000 నుండి 1500 మందితో దివ్యాంగులకి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. మన నంద్యాల గౌరవ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు నంద్యాలలో ఉంటే తప్పకుండా హాజరవుతానని చెప్పారు. అదేవిధంగా కలెక్టర్ గారిని, వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ దివ్యాంగులకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక నూతన క్రీడా పాలసీని ప్రకటించారు. ఆ క్రీడా పాలసీలో దివ్యాంగ క్రీడాకారులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని రూపొందించారు. వారికి క్రీడా పరికరాలు కానీ, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కానీ, ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా స్పోర్ట్స్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వాళ్ళకి సాధారణమైనటువంటి వ్యక్తులు క్రీడల్లో సాధించినప్పుడు ఇచ్చే విధంగానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా నూతన క్రీడా పాలసీలో ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ కొత్త క్రీడా పాలసీలో దివ్యాంగులకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినందుకు మరోసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని క్రీడాకారులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి తన వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.
ఈ పోటీల్లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వి రాజు, జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణయ్య, నవజీవన్ స్పెషల్ స్కూల్ కరెస్పాండెంట్ సోషల్ వర్కర్స్ సిస్టర్ జాన్ మేరీ, స్పెషల్ స్కూల్ ఫౌండర్ ఫాదర్ మర్రెడ్డి, హెచ్ఎం మిసెస్ పద్మ, పిఈటి సుంకన్న, భాస్కర్, నవజీవన్ స్కూల్ సిబ్బంది మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో మనము డిసెంబర్ 3వ తేదీ విభిన్న ప్రతిభావంతుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈరోజు నంద్యాల జిల్లాలో నవజీవన్ స్పెషల్ స్కూల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడా పోటీలలో వాలీబాల్, కబడ్డీ, వీల్ చైర్, షార్ట్ పుట్, 100 మీటర్స్, 200 మీటర్స్ వంటి పోటీలను నిర్వహించి ఎవరైతే గెలుపొందిన క్రీడాకారులు ఉంటారో వాళ్ళకి డిసెంబర్ 3వ తేదీ టౌన్ హాల్లో జరిగే ప్రపంచ దివ్యాంగుల ఉత్సవంలో ఈ బహుమతి ప్రదర్శన జరుగుతుంది. ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి నవజీవన్ జ్యోతి స్పెషల్ స్కూల్ కరెస్పాండెన్స్ ప్రిన్సిపాల్ మేడం గారికి మరియు భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తూ, ఎంతో వారి అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ రవికృష్ణ గారికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి సేవాభావము ఇదే విధంగా ఈ దివ్యాంగులకే కాకుండా అన్ని క్రీడా రంగాల్లో ఉండే క్రీడాకారులకు ఆయన సేవ చాలా ప్రశంసనీయమైనది. ముందు కూడా మన నంద్యాల జిల్లాకు అన్ని రంగాల్లో, క్రీడా రంగాల్లో ప్రత్యేకించి వారు చేస్తున్న సేవలకి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దివ్యాంగుల పోటీలు మంచిగా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వాళ్ళు ఇక్కడ వికలాంగుల పిల్లలకు స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. కాబట్టి డాక్టర్ గారు ఇంకా వీళ్ళందరూ మాకు చిరపరిచితులు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ దే ఆర్ కమింగ్ అండ్ గివింగ్ అస్ ఆల్ ద ఎయిడ్స్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బీయింగ్ డన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళకందరికీ చాలా వందనాలు. అగైన్ ఈరోజు వారు ఈ దివ్యాంగుల ఆటల పోటీల సందర్భంలో మరి ఒక మారు మా దగ్గరికి వచ్చి ఈ ఆటల పోటీలు నిర్వర్తించి వారిని ఉత్సాహపరచడం చాలా సంతోషం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పిల్లలకు సకల విధ వసతులు కల్పించి, అలాగే ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఈ వికలాంగుల పిల్లలకు ఏది అవసరమో అవన్నీ కూడా సమకూరుస్తారని వాగ్దానం చేస్తున్నారు. చాలా సంతోషం డాక్టర్. అండ్ సో ఈ సందర్భంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ
బేతంచెర్ల పట్టణంలోని స్థానిక R&B గెస్ట్ హౌస్ నందు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. బేతంచెర్ల మండల పరిధి నుండి ఇప్పటి వరకు ఎన్ని వినతి పత్రాలు వచ్చాయి, ఏ సమస్యలను పరిష్కరించారో తెలపాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సూచించారు. మండల ప్రజల నుండి ఏ సమస్యల కోసమైతే వినతి పత్రాలు వస్తున్నాయో వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం అర్లక్ష్యం వహిస్తే ఎంత మాత్రమూ సహించేది లేదని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. తదుపరి ఇప్పటి వరకు అధికారులకు ఏ సమస్యలపైన మండల ప్రజలు వినతి పత్రాలు అర్జీలు ఇచ్చారో వాటిలో ఎన్నిటిని పరిష్కరించారో వాటన్నిటి వివరాలను స్వయంగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి స్వయంగా చొరవ చూపించడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనిన మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకానికి ప్రతి అర్హునికి అందించే విధంగా అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే కోట్ల సూచించారు. I want progress. Any మీకు పిల్లలు ఇచ్చాము, ఇది కంప్లీట్ చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నది కావాలి కాకపోతే చెప్పండి రిపోర్ట్ పంపించారు కదా, ఇవే పెండింగ్ ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ చేశారు దాని రిపోర్ట్ కావాలి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని వాళ్ళు పెండింగ్ ఉన్నాయి కావాలి, ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం పంచాయతీ కానీ ఇరిగేషన్ రోడ్స్ కానీ ఉంటుంటారు. ప్రతిదానికి ఆ డిపార్ట్మెంట్ మండల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిడ్రెస్ చేసేస్తారు. దానికి టైం బౌండ్ ఉంటుంది. దానికి వెంటనే మనకు ఎక్కడ కానీ బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్ళలేదు సార్. విత్ ఇన్ ద టైం లిమిట్ లోనే అయినాయి. ఏదైతే ఫైనాన్షియల్ గా ఏదన్నా ఉంటే వాటికి నెక్స్ట్ మండల్ లెవెల్ ఫండ్స్ కానీ లేదంటే ఫండ్స్ అవైలబుల్ ఉంటే అది చేసేసాము. ఏఈ గారు డిపార్ట్మెంట్ వైజ్ గా గతంలో వచ్చిన PGRS కు మీరు ఏం తీసుకున్నారనేది బ్రీఫ్ గా. వచ్చిన అర్జీలు 6 ఇచ్చారండి. 6లో ఒక రోడ్డు వచ్చేసి క్లియరింగ్ లైట్ చెంగ్ రైమాన్పురం నా నుంచి నాగమల్లగుంట ఒక రోడ్డుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. దాన్ని జంగ్లీ క్లియర్ చేయమని ఇంతకుముందు అడగడం జరిగింది. దాన్ని క్లియర్ చేసేస్తున్నాము, కంప్లీట్ చేసినాం. అది తర్వాత కొన్ని మిగతావన్నీ రెండు ఇక్కడ గోర్మన్కొండ తాండా దగ్గర ఫీల్డ్స్ పొలాలకు పోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రోడ్డు కల్పించామని అడిగారు. అది R&B డిపార్ట్మెంట్కి సంబంధించిందని ఆ రోజు తెలియజేసి గవర్నర్ సార్ ఎమ్మెల్యే గారి ద్వారా మాట్లాడించడం జరిగింది. అది మీ ఎంఆర్ఓ గారు వాళ్ళు అది చూసి సాల్వ్ చేస్తామని చెప్పారు సార్. మిగతాది వచ్చేసి నాకు ఇంకా 4 అర్జీలు వచ్చేసేసి గ్రామంలో మనకు నాగమల్లకుంట, రైమాన్పురం, కొలుములపల్లి, ముద్దవరం 4 గ్రామాల్లో ఒకటి పైనపల్లి సీసీ రోడ్స్ అడిగారు సార్. సీసీ రోడ్స్ గవర్నమెంట్ శాసనసభ్యులు వారు మనకు మంజూరు చేయించడం జరిగింది.
త్వరితగతినే ఆ రోడ్లు ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్లో అన్ని మొదలు పెడతామనేది సభ తెలియజేసుకుంటూ అదే సార్ మీరు అదే ట్రైనింగ్ కావాలని చెప్పారు సార్ అది లేదని చెప్పి చేసినప్పుడు ఇప్పుడు మాకు చేస్తున్నాం సార్ అది వరకు రేంజ్ ఉంది అప్పుడు మనం దాన్ని కాంట్రాక్ట్తో మాట్లాడించేసి ఆ ఇష్యూని సాల్వ్ చేసినాం సార్ ఇప్పుడు మనం ఫస్ట్ వీక్ కల్లా అయిపోయిస్తాం డిసెంబర్ ఫస్ట్ వీక్ అది కారణం ఏమంటే సార్ అది కాంట్రాక్టర్కి ఆల్రెడీ బిల్ సబ్మిట్ చేసాం సార్ అది ఎస్టిమేట్ కాస్ట్ 10 lakhs సార్ 8 lakhs బిల్ సబ్మిట్ చేసాము ఆ బిల్ వస్తే అది ఆయన తక్కువ కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం సార్ ఆల్రెడీ అదే అదే లేదు సార్ మీకు 1 week లో అయిపోయిస్తాం సార్ చెప్పాను సార్ నేను సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ సార్ ఓకే చేస్తాం సార్ చేపించి నీళ్లు కావాలని చెప్పి చాలాసార్లు అడిగారు సార్. తర్వాత ఏంటంటే వర్షాలు ఎక్కువ పడడంతో మనకు ఆటోమేటిక్ గా వాటర్ రీఛార్జ్ అయ్యాయి సార్. మోటార్ రిపేర్ చేపించి మన గ్రౌండ్ వాటరే వాటర్ గిట్ వాటర్ పాటు మన గ్రౌండ్ వాటర్ కూడా ఇస్తున్నాం సార్. అది ప్రాబ్లమ్ సాల్వ్ చేశాం సార్. ఇప్పుడు నీట్ బ్యాకే సాల్వ్ చేశాం సార్. వచ్చేసి బుక్కన్పల్లి తాండాలో సిస్టమ్స్ కావాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారు సార్. అది కూడా మనకు మండల గ్రాంట్ కట్టించారు సార్. మనకు పై ఏరియాలో వాటర్ నీళ్ళు ఎక్కట్లేదని చెప్పి సపరేట్ గా సింగిల్ ఫేస్ మోటార్ బోర్లో సింగిల్ ఫేస్ మోటార్ తిప్పి సిస్టమ్స్ కట్టి మండల గ్రాంట్ లో వాటర్ ఇచ్చినాం సార్. తర్వాత థర్డ్ వచ్చేసి సిమెంట్ నగర్ కి మనకు ఛాన్సాలు చెప్పారు సార్ గ్రీవెన్స్. మొన్న మీరు ఓపెన్ చేశారు కదా సార్. ఇలా అండ్రికోట తగ్గోట ఏరియాలకి అది పైప్ లైన్ కనెక్షన్ కూడా చేసేసాం సార్. ఇంకా నెక్స్ట్ వాళ్ళు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ అడిగారు సార్. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లాస్ట్ టైం అడిగినారు సార్. అది మన మండల గ్రాంట్ లోనే ఒక మనకు 6 lakhs తో శాంక్షన్ చేయించుకున్నాం సార్. అది శాంక్షన్ ఉంది సార్, మండలంలో ఉంది సార్. అది రుద్రవరం మన కలెక్టర్ మేడం వచ్చినప్పుడు అడిగినారు సార్. రుద్రవరం ఆల్రెడీ గ్రాంట్ శాంక్షన్ ఉంది సార్. ఏమంటే అది కోర్టు కేసు ఉంది సార్. అంటే ప్లేస్ కట్టనీకి పోయినప్పుడు అది ఇష్యూ ఉంది సార్. అది సాల్వ్ అయితేనే చేయిస్తాం సార్. సార్ కోర్టులో పెండింగ్ ఉంది సార్. యాక్చువల్గా ట్రైల్ ఎంట్రీను పడగొట్టినారు సార్. పడగొట్టిన చోటే కట్టాలని చెప్పి మేము పోయినాం సార్. పోతే ఆ ల్యాండ్ మాకు కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ మాదని చెప్పి కోర్టులోకి వెళ్ళారు సార్. అది పక్కన ఇంకోటి ఏంటంటే అప్పట్లోనే వేరే పక్కన చూస్తామంటే లోకల్ విలేజెస్ మాకు ఇక్కడే కావాలన్నట్టు చేసినారు సార్. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనకు నాగమల్లకుంట ఊరు పోరంటే సార్. ఎగ్జాక్ట్ గా నాగమల్లకుంట కొట్టి మనకు తవసికొండ దానికి వెళ్ళట్లేదు సార్. ఇంకోటి వెంకటగిరి వెళ్ళట్లేదు సార్. ఈ నాగమల్లకుంటలో మనకు పంప్స్ ఎరెక్షన్ చేయలేదు సార్. ఇంకా జస్ట్ రైమానపురం వరకు వచ్చినాయి సార్. రైమానపురం నుంచి పక్కన సంపుకు నాగమల్లకుంట పోయి సంపుకు వచ్చినాయి సార్. అక్కడ మోటార్ ఎరెక్షన్ కొంచెం పెండింగ్ ఉంది సార్. అది వాళ్ళు ఇంకా మెగావాళ్ళు చేయలేదు సార్. అది నాగమల్లకుంట ఒకటి బ్యాలెన్స్ అదొకటి పెండింగ్ ఉంది సార్. మనం వేయించాలంటే లేదు సార్. ఇక్కడ కూడా నుంచి లాస్ట్ టైం మనం గ్రీవెన్స్ పెట్టినప్పుడు 38 వచ్చినాయి సార్. 38లో బ్యాలెన్స్ ఇప్పుడు మా దగ్గర 13 ఉన్నాయి సార్. అవి కూడా సార్ డీపట్టా ల్యాండ్స్ ఇష్యూస్ ఉన్నాయి సార్. కోర్టు కేసెస్ ఉన్నాయి సార్. ఒకటి రీసర్వే ఇష్యూ ఉంది సార్. ఒకటి సిమెంట్ నగర్ హౌస్ సేల్స్ గురించి ఉంది సార్. కోర్టు కేసెస్ అంటే మనం చేయలేము సార్. డీపట్టాస్ కూడా అసైన్మెంట్ టైంలోనే చేయడానికి అవకాశం ఉంది సార్. మనకి రీసర్వేది గొర్రెగుట్టది అది కూడా మనకి ఇప్పుడు ఇంకా ఫైనల్ 22A ఫైనల్లో ఉంది సార్. అది కూడా అయిపోయేంత వరకు మనకి చేయడానికి రాదు సార్.
ఇంకా మిగతావన్నీ మేము సాల్వ్ చేసాం సార్. సిమెంట్ నగర్ ఇష్యూస్ వచ్చేసి అది ఇప్పుడు మనకి హౌస్ సైడ్స్ ఓపెన్ అయింది సార్. ల్యాండ్ కూడా మనం బుగ్గన్పల్లిలో గతంలో చూసాం సార్. అప్లికేషన్స్ కూడా పెట్టుకోమని అందరికీ ఇన్ఫార్మ్ చేశాం సార్. టౌన్ వేయించాము, పంచాయత్ సెక్రటరీ ద్వారా చెప్పించాము, విఆర్ఓ ద్వారా కూడా చెప్పించాము సార్. వచ్చిన అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు నేను మన మున్సిపల్ కమిషనర్ టౌన్ పరిధిలో కమిషనర్ గారికి ఎప్పుడప్పుడు ఫాలోఅప్ చేసుకుంటున్నాం సార్. నో ఇష్యూస్ సార్. ఇంకా ల్యాండ్ ఇష్యూస్ ఓల్డ్ కేసెస్ సార్, అవి మాక్సిమం మా పరిధిలో ఉన్నవన్నీ చేయగలుగుతున్నాము, మిగతా అవి చేయలేకపోతున్నాం సార్. అంతే. అసైన్మెంట్ కమిటీ స్టేట్ లెవెల్ ఇష్యూగా సార్, అది వచ్చినప్పుడు మనం డెఫినెట్గా పర్మిషన్ తీసుకొని చేసేస్తాం సార్. థ్యాంక్ యూ. అర్జీలు తీసుకుని వచ్చి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ అర్జీలన్నింటినీ సమస్యలు పరిష్కరించడంలో ఆన్లైన్ లో పొందుపరిచి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు తెలిసే విధంగా అప్డేట్ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే కోట్ల ఆదేశించారు. మన ఇంటి దగ్గర రాసి వచ్చిందా సార్, అది పంట కలిగి వచ్చేటప్పుడు వాళ్ళకిద్దరికి వెళ్ళాలి, రాసి వచ్చింది అది తీయాలని. సర్వేతో మాట్లాడుతున్నాం. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్, మండల ఎంఆర్ఓ నాగమణి, మండల ఎంపీడీఓ ఫజల్ రెహమాన్, మండల సిఐ వెంకటేశ్వరరావు, పట్టణ కన్వీనర్ బుగ్గన్న ప్రసన్నలక్ష్మి, మండల టీడీపీ కన్వీనర్ ఎల్లనాగయ్య, విద్యా, వైద్యం, వ్యవసాయం అధికారులతో పాటుగా అన్ని శాఖల మండల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు పబ్బతి వేణుని గురించి అనేక మాధ్యమాలలో అనేక విషయాలు వింటున్నాం. అయితే పబ్బతి వేణు అంటే మాకు తెలిసిన విషయం, ఆయన ఏ వెంచర్ చేసినా తన మినిమం లాభంతో కస్టమర్లకు అందరికీ ఉపయోగపడేటట్లు ఆ వెంచర్ను చేస్తాడు. దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా తన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. మరి ఈరోజు అవన్నీ ఏంటంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. నాకు వేణుతో వ్యక్తిగతంగా 20 సంవత్సరాల నుంచి సన్నిహితం ఉంది. ఆయన వేసిన అపార్ట్మెంట్స్లో కూడా నేను అపార్ట్మెంట్ తీసుకొని అందులో కాపురం కూడా ఉంటున్నాను. దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయనే సాల్వ్ చేస్తున్నాడు. మేము మా స్వాధీనం చేసుకొని దాదాపు 4 సంవత్సరాలు అయినా కానీ దాంట్లో ఏమన్నా చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఏవొచ్చినా ఆయన దాన్ని సాల్వ్ చేస్తున్నాడే తప్ప మాకు సంబంధం లేదు, నేను అమ్మినాను, మీ బాధ మీరు పడండి అని ఎక్కడ చెప్పలేదు. అంటే ఇది చూస్తుంటే మరి సిబిఐ వారు ఏ స్వార్థంతో చేస్తున్నారో అర్థం కావడం లేదు. అన్ని నకిలీ డాక్యుమెంట్స్ అంటున్నారు. నకిలీ డాక్యుమెంట్స్ అన్నప్పుడు మనకు అనేక రకాల పర్మిషన్లు వచ్చినాయి. ఆయనకు ఆ పర్మిషన్లతోనే ఇల్లు కట్టినాడు. ఏ ఒక్కరికి కూడా సమస్య రాలేదు, ఏ ఒక్కరికి కూడా వ్యవహారం రాలేదు. మరి వీళ్ళకి ఎలా తెలుసు సిబిఐ వారికి అవి నకిలీ డాక్యుమెంట్స్ అని? ఇలాగే మీరు ప్రవర్తిస్తూ ఉంటే భవిష్యత్తులో మీ పార్టీ ఇప్పటికే కనుమరుగైపోతుంది. భవిష్యత్తులో మీకు అసలు నామరూపాలు లేకుండా పోతారు. మీరేదో వ్యక్తిగత లాభం కోసం, మీరేదో వ్యక్తిగతమైన స్వార్థంతో, మరి ఏ ఆశతోనో ధనం యొక్క ఆశనా, లేకుంటే ఇంకొక ఆశనా, లేకుంటే ఇంకొక వేరే విషయాలలో మీరు జోక్యం చేసుకుంటున్నారా? ఏంటి మీ పరిస్థితి? ఇలా ఒక వ్యక్తిని కించపరుస్తూ అతని పరువును తీసేస్తూ అతని పైన ఆధారపడినటువంటి వందలాది మంది కార్మికులు పొట్టగొట్టాలనే మీ సిపిఐ పార్టీ యొక్క ఉద్దేశము. ఇలా చేస్తూ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? భవిష్యత్తులో మీకే ఈ విషయంలో దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. నాకు తెలిసి వేణు కూడా మిమ్మల్ని ఏ విషయంలో కూడా తప్పించుకోలేరు. మీరు అపాండాలు వేస్తే, సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మిమ్మల్ని మీకు ఏ విధమైన పరిస్థితి వస్తుందో మీరు కూడా ఆలోచించండి. కాబట్టి ఇక మీదటన్నా మంచిగా ఉంటూ వేణు పైన చేసిన ఆరోపణలన్నీ తప్పు, ఇది కాదు, ఏదో పొరపాటున చేసినామని మీరు భావించి మంచిగా ఉంటే బాగుంటుంది. లేకుంటే మీ పార్టీ యొక్క భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా మసులుకోండి. ఒక రాజకీయ పార్టీ ఒకరిని బ్లాక్మెయిలింగ్ చేసే ఆచారం మన కాడ లేదు, నంద్యాలలో ఇంతవరకు లేదు. మీతో స్టార్ట్ అవుతుంది. మీ స్వార్థంతో ఈ పనులు చేస్తున్నారు. ఇది నంద్యాల ప్రజలు ఎవరు హర్షించరు. వేణుతో ఏమాత్రం కొద్ది సాన్నిహితం ఉన్న ప్రతి వారికి కూడా వేణు అంటే ఏమో తెలుసు. మీరు ఇట్లాంటి అభాండాల ప్రచారం చేసినంత మాత్రాన వేణుకు వచ్చే నష్టం ఏం లేదు, మీరే నష్టపోతారు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. భవిష్యత్తులో మీరు మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను. నంద్యాల పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులందరికీ